హాయ్ హలో అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వ్లాగ్లో నేనైతే ఒక రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఏంటబ్బా ఏంటి రెసిపీ అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారా అండి? మీరు గుర్తుపట్టారా? చాలామందికి ఇది ఏంటి అని కూడా తెలీదనమాట ఇప్పుడు. సో ఏంటి అంటే కందగడ్డ అండి. దీన్ని ఎలిఫెంట్ ఫ్రూట్ అని కూడా అంటారు కదా! అస్సలు కందగడ్డ ఎవ్వరు కూడా అంత ఎక్కువగా యూజ్ చేయట్లేదు కదా! దీని వెనక ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే మీరు అస్సలు కందగడ్డని వదలరనమాట. సో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేనైతే ఒక హాఫ్ సైజ్ కందగడ్డ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే కందగడ్డని కట్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకోండి, లేదంటే కొంచెం ఇచ్చింగ్ అనేది వస్తుంది. కందగడ్డ వల్ల కొంచెం ఇచ్చింగ్ అయితే వస్తుంది. అది మనము తగ్గించడానికి ఏం చేయాలంటే మనము దీన్ని హాట్ వాటర్లో అయినా బాయిల్ చేయాలి, లేదంటే లెమన్ జ్యూస్ అన్నా పిండేసి తీసుకోవాలి, లేదు అంటే టామరిన్ జ్యూస్ ఉంటుంది కదా, అందులో అయినా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో వీటిల్లో ఏ ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మనకి ఇచ్చింగ్ అనేది ఉండదు. సో ఫస్ట్ అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకొని తర్వాతే ఇలా కందగడ్డని పైన ఉంటుంది కదా తొక్కు, ఆ తోలు మొత్తం కూడా రిమూవ్ చేసేసుకోవాలి. సో బ్లాక్ పార్ట్ అంతా కూడా మంచిగా రిమూవ్ చేసేసుకున్నాక లోపల ఎల్లోయిష్ పార్ట్ ఉంటుంది కదా, అది మాత్రం మనం చేసుకోవడానికి అనమాట. సో చూసారా, ఇలా స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి. మరీ థిన్గా అయితే కట్ చేయొద్దండి, కొంచెం థిక్గానే కట్ చేయండి. ఎందుకంటే మనం దీన్ని మళ్ళీ బాయిల్ చేస్తాము. సో అందుకని చెప్పి కొంచెం థిక్గానే కట్ చేయండి. నేను ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా ఎలా కట్ చేశానో, సో అలా అయితే కట్ చేసేసుకొని ఒక బౌల్ అయితే తీసేసుకొని దాన్ని ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని తర్వాత వాటర్ పట్టేసుకొని అందులో సాల్ట్ కొంచెం యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. జస్ట్ ఒక 10 మినిట్స్ ఇది మంచిగా బాయిల్ అయితే చాలండి. ఎందుకంటే ఇలా ఇచ్చింగ్ ఉండదు. అండ్ అలాగే ఫ్రై చేసుకునే ముందు ఇలా చేసామంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఒక్కసారిగా ఫ్రై చేసుకుంటే లోపలంతా కూడా బాయిల్ అవ్వదు కదా. సో ఇలాగా మంచిగా ఒక 10 మినిట్స్ దాకా బాయిల్ చేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. సో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయితే మంచిగా ఉడికిపోవాలి. సో కొంచెం వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో చూసారా, ఇలా కట్ చేస్తే తునిగింది కదా. సో ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతే ఫ్రై చేసేటప్పుడు అంత బాగుండదు. సో వేరే ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని కాసేపు అలా పక్కకైతే పెట్టేసుకోండి. సో దీన్నైతే ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులోకి రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తూ ఉంటే అండ్ అలాగే స్పైసీగా కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత హాఫ్ ఆఫ్ ద టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. అండ్ హాఫ్ ఆఫ్ ద టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కదా, సో కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అయితే టర్మరిక్ పౌడర్ అండ్ అలాగే 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల కందగడ్డకి మొత్తం కూడా మంచిగా మసాలా పడుతుందండి. సో వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోండి. నేను తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేశాను, అంటే హోమ్ మేడ్ గరం మసాలా. సో మీరు మీ ఇంట్లో ఏదైనా అవైలబుల్గా మసాలా పౌడర్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. సో తర్వాత వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను గరం మసాలా యాడ్ చేశాను అని చెప్పాను కదా, సో అది ఈ టైంలో యాడ్ చేశాను. సో ముందు మర్చిపోయాను, తర్వాత యాడ్ చేసేసాను. సో వాటర్ మాత్రం ఒక్కసారిగా వేయకుండా కొంచెం వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఈ ఫ్రైకి మరీ ఎక్కువగా థిక్గా కలిపేసుకోకండి, అండ్ అలాగే వాటరిష్గా కూడా ఉండకూడదు. సో సెమీ అలాగా ఉండాలన్నమాట, సెమీగా చూసుకోండి. అలా వాటరిష్గా కాకుండా మరీ థిక్గా పేస్ట్ లాగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. సో మంచిగా దీన్నంతా కూడా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా కందగడ్డ, సో అది ఒకటి ఇందులో డిప్ చేసేసుకోండి. సో నేను ఫస్ట్ ఇలా డిప్ చేసేసి పక్కన పెడదాం అనుకున్నాను, కానీ తర్వాత ఇలా ఇందులోనే యాడ్ చేసేసి మంచిగా కందగడ్డ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసి మసాలా మొత్తం బాగా పట్టేలాగా ఇలా చేసేసుకున్నాను అనమాట.
సో ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక 15 to 20 మినిట్స్ దాకా పక్కనైతే పెట్టేసేయండి. బికాజ్ మసాలా అంతా కూడా మంచిగా అందులో పడితే అప్పుడు బాగుంటుంది కదా టేస్ట్. సో 15 to 20 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, మీ ఇంట్లో లెమన్ అవైలబుల్గా ఉంటే లెమన్ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ లెమన్ ఖచ్చితంగా వేయాలి, బట్ నా దగ్గర అవైలబుల్గా లేదని వేయలేదు. అండ్ అలాగే ఇప్పుడు కొత్తిమీర అండ్ అలాగే కరివేపాకు స్మాల్ పీసెస్గా కూడా కట్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. సో నేను ఫస్ట్ మర్చిపోయాను, మళ్ళీ యాడ్ చేశాను. సో దీన్ని కూడా యాడ్ చేశారంటే కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రై చేసేటప్పుడు. సో దీన్ని కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసి అలా లిడ్ క్లోజ్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకోండి. ఈ కందగడ్డతో ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చండి, బట్ అన్నిటికన్నా ద బెస్ట్ అంటే కందగడ్డ ఫ్రై అని చెప్పచ్చు. సో ఇలా పక్కనైతే పెట్టేసుకున్నాం కదా. తర్వాత 20 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయాలండి. 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసి షాలో ఫ్రై లాగా చేయాలన్నమాట. మనము ఫిష్ అలా ఫ్రై చేస్తాం కదా, సో అలా ఫ్రై చేసేసేయాలి. అండ్ ఈ కందగడ్డ అంతా కూడా మంచిగా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. సో హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు, సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఒక సైడ్ ఒక 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ ఇంకొక 10 మినిట్స్ ఫ్రై అయ్యేలాగా మంచిగా బోత్ సైడ్స్ కూడా ఫ్రై చేసేసుకోండి. ఈ కందగడ్డ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలిస్తే అస్సలు కందగడ్డని తినడం వదలరనమాట. సో దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది అండ్ అలాగే ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అండ్ అలాగే పైల్స్తో బాధపడుతూ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇది ఒక చక్కని రెసిపీ అని చెప్పచ్చు. ఈ కందగడ్డలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంది అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయండి. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటుందన్నమాట దీంట్లో. బట్ మనం ఏం చేస్తాం, ఎప్పుడో ఒక్కసారి అలా ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటాం కదా. సో మీరు కూడా అప్పుడప్పుడు అయితే తినడానికి ట్రై చేయండి. అండ్ అలాగే నేను చెప్పిన ప్రొసీజర్లో మీరు కూడా ఫ్రై చేసేసుకొని ఎలా వచ్చింది అని నాతో కమెంట్స్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఈ కందగడ్డ ఫ్రై సాంబార్లోకి రసంలోకి చాలా మంచి కాంబినేషన్ అండి. మా పిల్లలు ఫస్ట్ టైం తిన్నారు, చాలా బాగుంది అని చెప్పారు. సో మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టేసి ఎలా వచ్చింది అనేసి నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎక్కువ టైం కూడా తీసుకోదండి, చాలా తక్కువ టైంలోనే మనమైతే ఇది చేసేసుకోవచ్చు. సో చూసారా, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవాలి, అంతే. ఎలా ఉంది రెసిపీ, మీకు నచ్చిందా నేను చేసిన ప్రొసీజర్? నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ని మన వీడియోస్ని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.